హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సర్వపిండిని ఆంధ్రాలో తపాలా చెక్కలని కూడా అంటారు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ సర్వపిండికి ఏమేమి అవసరమో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను తీసుకొని గరుకుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ముందుగానే ఒక 10 నిమిషాల పాటు శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ జీలకర్రని తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ కరివేపాకును కూడా తీసుకున్నాను. సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్కి వస్తే ఇలా ఒక కప్పుతో 2 కప్స్ వరకు బియ్యం పిండిని అయితే వేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్ వరకు పల్లీలు అలాగే శనగపప్పుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని వేసుకున్నాను. ఇందులోకి కాస్త కరివేపాకును తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. చూడండి, అలాగే నువ్వుల్ని వేసుకున్నాను, జీలకర్రని వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులోకి స్పైసీకి సరిపడే కారంని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సర్వపిండిని చాలా వెరైటీస్గా చేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఓల్డ్ స్టైల్లో ఎలా చేసేవారో అలానే చేసి చూపిస్తానండి. పూర్తిగా డీప్ ఫ్రై కూడా చేస్తారండి సర్వపిండిని. అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసి డైట్ చేసే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయ్యేలా ఈ సర్వపిండిని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా కొన్ని వాటర్ వేస్తూ ముద్దలాగా తడుపుకోవాలి. పూరి పిండిలాగా అయితే సర్వపిండి అనేది సరిపోతుంది. చూడండి, ఇక్కడ పిండిని తడుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఇలా కడాయి అనేది మందంగా ఉంటే సర్వపిండి అనేది మాడకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ వేసుకొని ఈ కడాయికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న సర్వపిండి ముద్దని ఇలా తీసుకోవాలి. అలాగే హ్యాండ్కి కొన్ని వాటర్ అప్లై చేసుకొని ఇలా సర్వపిండి ముద్దని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కడాయిలోకి పెట్టుకొని ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా చేసుకోండి, మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా. చూడండి, ఇలా మొత్తం రౌండ్గా చేసుకున్న తర్వాత దీంట్లోకి హోల్స్ని పెట్టుకుందామండి. హోల్స్ పెట్టుకోవడం వల్ల, హోల్స్లోకి ఆయిల్ వేయడం వల్ల అన్ని వైపులా సరిగ్గా కాలి సర్వపిండి అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు హోల్స్ పెట్టుకుందాము. మీరు ఎన్ని హోల్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇలా నేనైతే ఇలా హోల్స్ పెట్టుకున్నాను. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ కడాయిని పెట్టుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కాలిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టడం వల్ల మాడకుండా ఉంటుంది. మూత పెట్టకపోయినా కూడా సర్వపిండి అనేది ప్రిపేర్ అవుతుందండి. చూడండి, అక్కడ సర్వపిండి ప్రిపేర్ అయ్యేలోపు మనం ఇంకొక పెనం తీసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ పెనంని అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్కి కొన్ని వాటర్ అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చేసుకొని ఇలా పెనం లోపల పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి. మరీ లావుగా ప్రెస్ చేయకుండా. చూడండి, దీనికి ఇప్పుడు హోల్స్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక సర్వపిండి తీసేసిన తర్వాత మిగతా ఈ సర్వపిండిని కూడా పెట్టేయచ్చు. ఈజీ అయిపోతుందండి. అదే కడాయిలో పెట్టుకోవాలి అనుకుంటే కడాయి అనేది వేడిగా ఉంటుంది కదండి. సర్వపిండి పెట్టుకుంటే కాస్త మనకు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, అలాగే కాల్చుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే 2 పెనంలు ఉండాలి. మీరు దోశ పెనం పైన కూడా పెట్టుకోవచ్చండి, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. మీకు తీసి చూపిస్తానండి. ఇలా ఒకవైపే కాల్చుకుంటే సరిపోతుంది. మీకు చూపించడానికి నేను ఇలా వేసి చూపిస్తున్నానండి. చూడండి ఎలా ఈక్వల్గా అన్ని వైపులా కాలిందో.
ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పెనంలో సర్వపిండి, ఆ సర్వపిండిని ఇక్కడ స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా సర్వపిండి రెడీ. ఇలాగే నేను మొత్తం సర్వపిండిని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి ఆల్రెడీ కడాయిలో కూడా ఇలా పెట్టేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా మిగతా అన్ని సర్వపిండిల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి ఇక్కడ సర్వపిండి చూస్తే అర్థమైపోయింది కదా అండి ఎంత సింపుల్ అనేది. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ ఐటమ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.